సోడను తీసెగ తరగా మన ఇంట్లో అడుగు పెట్టారు. బుజ్జాయి పెళ్లి పనుల్లో తీసెగ తరగా అర్జెంటుగా నడుము కట్టారు. బొంబాయి బొమ్మ సోడను తీసెగ తరగా మన ఇంట్లో అడుగు పెట్టారు. పందిరి వేస్తా ఉడతా భక్తి సాయం చేస్తా వచ్చుంటే పనులు జరగవోయ్ తీసేగ తరగా బాజాలకు కబురు పెట్టవోయ్. అరే ఇంతకు నువ్వెవరి తాలూకోయ్ తీసేగ తరగా మాపై నిచ్చులు ఏమిటోయ్. దగ్గరుండి తలకాలే పోస్తా అడుగులు ఏడు నడిపించేస్తా పెళ్ళే నాదని భావించేస్తా. ఈ పెళ్ళికి పెద్ద నువ్వు రోయ్ నీ సిగతరగా నీ పెళ్ళాంలకి పిల్లరోయ్. బొంబాయి బొమ్మ సోడను తీసెగ తరగా మన ఇంట్లో అడుగు పెట్టారు. బుజ్జాయి పెళ్లి పనుల్లో తీసెగ తరగా అర్జెంటుగా నడుము కట్టారు. శుభమాత, నువ్వు వస్తేనే గాని నా ఇంటికి కళ్ళ రాలేదు. అమ్మా శైలు, నా బంగారు తల్లికి పెళ్లి బట్టలు కొనడానికి ఎవరిని పంపాలా అనుకుంటున్నాను. అత్త, నువ్వు అర్జెంటుగా శైలుని హైదరాబాద్కు తీసుకెళ్లి దానికి నచ్చినవన్నీ కొనేసాయి. కుప్పు, నువ్వు వెళ్ళరా వీళ్ళకి తోడుగా. అలాగే. ఏంటి నవ్యం శైలు? ఏంటి బాడీ, నువ్వేం పట్టించుకోవడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. పెళ్లి బట్టలు కూడా కొనడానికి వెళ్తున్నాం. పెళ్లి ఇంకా 4 రోజుల్లో ఉంది. ఇంకో 4 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఐడియా రావాలి కదా. నీకంతా నవ్వులాటగా ఉంది కదా. ఏంటి కోపమా? అవును, అది ముందే నోటితో చెప్పొచ్చు. నా కోపం వస్తే ఇలాగే రాసిస్తాను. ఏంటి రేపు పెళ్లి హై కూడా ఇచ్చారా?
అవును, పెళ్ళైన తర్వాత కూడా ఇంతే. అయ్యి బాబోయ్, అది ముందు తెలుసుంటే ఇంకో అమ్మాయిని ప్రేమించినవ్వండి. నా సెలక్షన్ రాదంటావా? జస్ట్ జోకింగ్ శైలు, నువ్వేం వరి అవద్దు. నేను నీతో ఎలాగైనా హైదరాబాద్కి వస్తాను. నువ్వు గౌరీ పూజకి నేను సెలెక్ట్ చేసిన చీర కట్టుకుంటావు, తలంబ్రాలకి నేను సెలెక్ట్ చేసిన చీర కట్టుకుంటావు, అప్పగింతలకు కూడా నేను సెలెక్ట్ చేసిన చీర కట్టుకుంటావు. నువ్వు నన్ను నమ్ము, జస్ట్ ట్రస్ట్ మీ. శైలు, రేపు మీరు హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశానమ్మా. అది చెప్పడానికే వచ్చాను. ఏమిటో మీ అమ్మే గనక బతుకుంటే అన్నీ దగ్గరుండి తనే స్వయంగా చూసుకునేది. సమయానికి సుబ్బమ్మత రావడం కొంత నయం అయింది. ఏమిటిది? ఐ లవ్ మురళి. ఏఎస్పీ మురళిని నువ్వు చేసుకుంటావో లేదోనని నాకేదో మూల అనుమానంగా ఉండేదమ్మా. ఇప్పుడు నువ్వు ఇది రాశావంటే నేను హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాను. తీసుకో. అబ్బబ్బబ్బా, ఏమిటి అల్లరి? వచ్చి టిఫిన్ తినండి. ఎప్పుడు మాట వినరు. అల్లరి అయిపోయారు. రండి. అరే అరే ఏం టైమింగ్, ఏం టైమింగ్! సుబ్బమ్మత్త, చిన్నత్త, పెద్దత్త, కుటుంబాలు, బుజ్జి, విజ్జి, నిమ్మి, గోపి, నా శైలు. అదే మన శైలు. అక్కడే మురళి, నువ్వేంటి ఇక్కడ? ఏదో నాన్నగారు అర్జెంట్ హైదరాబాద్ రమ్మంటే ట్రైన్ టికెట్ దొరక బస్ కోసం వచ్చేస్తా. మేము కూడా హైదరాబాద్కే శైలు పెళ్లికి బట్టలు కొట్టడానికి వెళ్తున్నాం. అక్కడేదో పెద్ద షోరూమ్ ఉంది కదా. ఏది? ఆ సికింద్రాబాద్ లో మెగా షోరూమ్ చందన బ్రదర్స్. ఆ కొట్టాడు నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడెల్లా మినిమం 30% డిస్కౌంట్. చీరకు ఒక గరిట, జాకెట్ స్పూన్ ఫ్రీగా ఇస్తాడు. రూపాయికి 30 పైసలు, పైగా స్పూన్లు కరెక్ట్. బాబు బాబు చాలే, ఇప్పుడు పండుగలు ఏమేమి చచ్చాయి. పైగా నీ మొహం చూశారంటే 30% పెంచుతారు. నువ్వు నోరు మూసుకో. బాబు బాబు మాకు కూడా రాకూడదు. 30%. అది నేను బస్సులో వెళ్దామని. రా బాబు. డిస్కౌంట్ ఇప్పిస్తారా? ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు, బస్సులో వెళ్ళిపోతాను. ఏం పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుని వెళ్దాం కదా. కూర్చుంటారే ఒళ్ళో కూర్చొని వస్తాను. నోరు మీరు అప్ప. నువ్వు పద బాబు. నానే సార్. మీరు ముందు కూర్చోండి సార్. హ్యాపీగా కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోతాం. చాక్లెట్ ఇస్తాను కదా, తినాలండి నీకు. 5 స్టార్ చాక్లెట్ తినాలండి నీకు. ఇస్తాను కదా, ఇవ్వయా తినాలండి. 5 స్టార్ చాక్లెట్, 5 స్టార్ చాక్లెట్ బాబు. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి సుఖీ భవ సందిళ్ళలో.